సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం చారీ కలర్స్లో ఉన్నాం. ఇదైతే తాడు షెడ్, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన పెట్రోల్ బంక్ అపోజిట్ ఉంటుంది, కొంచెం ఇటానే ఉంటుంది. అక్కడ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. మీకైతే ఆ పెద్ద అయితే తర్వాత చూపిస్తా. ముందైతే చిన్న చూడండి, చిన్న మొత్తం అయితే వేరే ఉంది. అన్న వాళ్ళు అక్కడ కలరింగ్ చేస్తున్నారు. ఈ దుర్గమ్మలని పక్కకెట్టి అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు గణపతులు. వీటి స్టేట్గా లైన్ ఉన్నాయి. ఆర్చి మధ్యలో రెండు వేరే డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉన్నది. ఇక్కడ పెయింటింగ్ ఇదంతా మామూలుగా లేదు కానీ ఇక్కడ ఇట్లా ఇక్కడ ఎంత మంచిగా ఉన్నది గణపతి. సింపుల్గా అటు ఇటు ఒకటి దేవుళ్ళు ఉన్నారు. ఇలా దేవుళ్ళ పేరు మనకు తెలియదు కానీ గణపతి అయితే లుకింగ్ అయితే మామూలుగా లేదు, మస్తు ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఆరెంజ్ కలర్ పంచ, అది బ్లూ కలర్, ఇది ఆరెంజ్. కానీ నేను ఎక్కువ శాతం బ్లూ కలర్ ఉన్నాయి పంచులు. ఇక్కడ చూసుకోవచ్చు. అదైనా ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ఉన్నది. ఇది వేడి. ఇక్కడ చూసుకోవచ్చు బుల్మిది. మీకు లాస్ట్ చూపించాను బుల్మిది. ఇక్కడ చూసుకోవచ్చు. బుల్మిద్ అంటే ఇది లుక్ అసలు మామూలు ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదంతా మళ్ళా షైనింగ్ అంతేసింది అన్న. ఇక్కడ చూసుకోవచ్చు బుల్లిది మళ్ళా కలర్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీరు. ఓవరాల్ అయితే గణపతి వచ్చేసి 6-7 ఫీట్స్ ఉంటుంది అన్న. ఉంటుంది 6కి ఎక్కన ఉంటుంది. 6.7 అనుకోండి, 7 ఫీట్స్ దాకా ఉంటుంది. గణపతి అయితే ఇక మాటలు అత్తలే చెప్పేదాన్ని. అంతా లుకింగ్ ఇక్కడ కూడా షైనింగ్ అయితే బాగుండేది. అసలు కలరింగ్ కూడా బాగుంది. చమ్కిట్లు అయితే మంచిగా ఉండేది. ఇంకా కలర్లు ఎత్తుర్రు ఇప్పుడే అన్నట్టు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు శివుడు ఎత్తుకున్న గణపతి. అంటే శివయ్య ఎత్తుకున్నాడు గణపతిని. అది కూడా సీట్లర్ అవుతారు. ఇది కూడా సేమ్ అంతే. 6 ఫీట్స్ 7 ఫీట్స్ ఉంటుంది. 6.5 ఫీట్స్ ఉంటుంది. ఇది కూడా ఇదంతా కలరింగ్ ఎత్తురు. ఇది చూడొచ్చు. డిఫరెంట్ ఉన్నాయి మొత్తం. ఇదంతా చూడొచ్చు గణపతులు డిఫరెంట్. ఇదేమో పాము మీద ఊకున్న గణపతి, శిశులం పట్టుకున్నది. ఇలా చూసుకోవచ్చు. మంచిగా ఇక్కడ గద్దె ఉన్నది. గద్దె దీని మీద పాము చుట్టుకొని అట్లా. కానీ పాము అయితే భయంకరంగా ఉంది, మొత్తం డేంజర్గా చూస్తాను. గణపతి అయితే సింపుల్గా ఊకున్నది మంచిగా. ఇది సేమ్ ఇది అంటే కలరింగ్ చేంజ్. ఇదేమో శివయ్య రూపం మొత్తం. ఇదంతా బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టే ఇటు కూడా సేమ్ టు సేమ్. ఇంకా ఈ గణపతి కలరింగ్ అనేది వేస్తూ ఇక్కడ కన్ను అనేది చక్కగా అనిపిస్తారు. ఇక్కడ చూడచ్చు గంగమ్మ తల్లి అంత సేమ్ టు సేమ్ డిజైన్ ఇక్కడనే. కాకపోతే 2 కాదు, ఇక్కడ 3-4 ఉన్నాయి. ఇంకా సేమ్ అట్లనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత మంచిగా ఉంది గణపతి. ఇదో 5.5-6 ఫీట్స్ ఉంటుంది దగ్గర. మంచి బుద్ధి గణపతి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎల్కాకి ఇవేంటి దగ్గర ఇక్కడ కూడా ఇవేంటి మామిడి పండ్ల లడ్డులానే ఉన్నాయి. లడ్డూలే మామిడి పండ్లు మనకు తెలియదు. గణపతికి ఇష్టం అంటే లడ్డూలు ఉండ్రాలు అవే కదా. నాకు తెలిసి అక్కడ లడ్డూలే ఉంటాయి, మనకు తెలియదు అంతా. ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఈ వెనక ఆర్స్ కూడా చూసుకోవచ్చు. డబుల్ వేసిర్రు. ఇక్కడ డిజైన్ వెనక ఇదంతా ఇక మంచి అంట పెట్టిర్రు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా అని ఉంది డిజైనింగ్ అనేది. పర్ఫెక్ట్ ఇచ్చారు, మస్తు ఇచ్చారు. ఇప్పటికే చూసుకోవచ్చు. సేమ్ టు సేమ్. కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్ చేశారు. పంచ అది ఇక్కడ చూసుకోవచ్చు. పంచకి దానికి డిఫరెంట్ ఉన్నాయి. ఇక ఇది అదే బొమ్మ. ఇది సేమ్ టు సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది. గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అదే శివయ్య ఎత్తుకున్నది లింగము అంతా. ఇట్లా ఇది కూడా సేమ్ టు సేమ్. అక్కడ ముందు బుల్ ఉంది. అక్కడ ఇది బుల్ మీద గణపతి. కాకపోతే ఇక్కడ గ్రీన్ కలర్ పంచేసిర్రు అంతే. కానీ ఆ బ్లూ కలర్ పంచ కూడా మామూలుగా లేదు. ఇది కూడా మస్తు ఉన్నది లుకింగ్ మాత్రం. కానీ ఆరెంజ్ కలర్ పంచ ఇంకా కొంచెం దీని కలరింగ్ చేసి ఇంకా కొద్దిగా బ్రైట్ అయితే మస్తు ఉంటుందో నా ఫీలింగ్. అంటే మీకు ఎట్లుందో కొద్దిగా కామెంట్ చేయాలి కామెంట్ బాక్స్లో. ఇక్కడ చూసుకోవచ్చు. లైన్ మొత్తం దుర్గమ్మలే. అంటే లాస్ట్ ఇయర్ పెయింటింగ్ కొంచెం వేయలేరు. ఇప్పుడైతే మీకు అవన్నీ చూపించిన. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను. లెట్స్ గో.
ఇవి కూడా సేమ్ టు సేమ్ అంతే. మస్తు మోడల్స్ మిగిలిపోయినాయి చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, ఒకరు చూడండి ఇది. మస్తు మోడల్స్ అంటే మస్తు మోడల్స్ మిగిలిపోయినాయి ఇదంతా. మ్యాక్సిమం ఒక ఇటో 30 ఇటో 40 దాకా ఉంటాయి కావచ్చు. అన్ని గణపతులు ఉన్నాయి ఇక్కడ. ఇవేమో దుర్గమ్మలు కలరింగ్ కానీ, ఇవేమో గణపతులు అన్నీ ఇవన్నీ పెయింట్ వేసారు, మంచి వేసారు కలరింగ్ అదంతా చూడొచ్చు మీరు. మీకు ఇవన్నీ సేమ్. ఇది ఒక డిఫరెంట్ ఉంది, ఆడ వేసిన దానికన్నా ఇది ఒక డిఫరెంట్ ఉంది. ఇది చెట్టు మీద నెమలు ఉన్నది ఇక్కడ. ఇవన్నీ సేమ్ లాస్ట్ ఇయర్ డిజైన్ తీరానే ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పెయింటింగ్ వేసి కావచ్చు నాకు తెలిసి. కానీ ఇవన్నీ అవే ఈ లైన్ దాకా ఒకటి 2 3 మళ్ళీ ఇదంతా మళ్ళీ ఇది కూడా ఇది రెడ్ కలర్ పంచారు బోల్ మీద. ఇది మస్తు ఉంది కొద్దిగా అగ్రివర్స్ గా. లుకింగ్ మాత్రం మంచిగా లేదు. ఈ పెయింటింగ్ కూడా వచ్చి ఇక్కడ ఈ బుల్లుది మొత్తం ఘోరంగా ఇట్లా ఇట్లా పట్టుకోలేదు కానీ అట్లా ఆగే రెడీయా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బుల్లు అయితే మామూలుగా లేదు. రెడ్ కలర్ పంచ నేను అప్పటి ఈ రెడ్ కలర్ పంచ వస్తుంటే దాని గురించి లింక్ అని చెప్తున్నా. ఇక్కడ దొరికింది ఇక రెడ్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్ పంచ వస్తుంటే ఉన్నది సేమ్ టు సేమ్. కాకపోతే నాకు రెడ్ కలర్ పంచదే మస్తు నచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఈ డిజైనింగ్ అయినా, ఈ చమ్కీలు అయినా, మెరుపులు అయినా, ఇటు డమ్మురుకమైన ఇది మామూలు ఇయలేరు ఫింక్షన్ అయితే పలిగిపోయింది ఎక్కడికి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సేమ్ టు సేమ్ గణపతులు అక్కడ ఉన్నాయి. డిజైన్ చేంజ్ చేసారు మొత్తం కలరింగ్. ఈ పంచలై ఇవి మొత్తం కలరింగ్ చేసారు. అవి కలరింగ్ కాలేవు ఇంకా, ఇవి మంచిగా కలరింగ్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మంచిగా అన్ని కలరింగ్ చేసారు. ఇక్కడ చూడు ఇది మస్తు ఉంది లుక్ కదా. ఇదేం కలర్? ఆరెంజ్. ఆరెంజ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఆరెంజ్ అని ఆరెంజ్ ఇది చూసుకోవచ్చు. ఇది మస్తు ఉన్నది. ఈ కలరింగ్ కానీ కన్నా కలరింగ్ అనే మస్తు ఉన్నాయి, ఎందుకంటే అవి కొంచెం దుమ్ము ఉన్నాయి కదా. అవి ఇట్లా కానీ ఇంకా ఏమన్నా కలరింగ్ చేస్తారు అనుకుంటున్నా, నాకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తారో. చూసుకోవచ్చు మొత్తం అవే సేమ్ టు సేమ్ కానీ కలరింగ్ అని. మనం మొత్తం బయటకు వెళ్దాం బాగుంది. అన్నీ అవే 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 బుల్ మీది, సోఫా మీది, కేక్స్ నెమలి అన్నీ అవే కనబడుతుంది. అయితే లాస్ట్ ఇయర్ ఆ షెడ్యూల్ ఉన్నాయి మిగిలిపోయినా ఇలా తీసుకొచ్చినట్టున్నారు మన వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పెయింటింగ్ వేసారు. ఇక ఫ్రెండ్స్ ఇవైతే ఇంతే ఉన్నాయి. ఇక మీద అయితే అక్కడ దుర్గమ్మలు ఉన్నాయి లైన్ పెయింటింగ్ అని లాస్ట్ ఇయర్ ఇంతకుముందు చూపించినాం కదా. మొత్తం టోటల్గా అయితే ఇగో ఇవే ఇవి ఇట్లా ఇటంతా టోటల్గా ఇటేమో ఇంతే ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న గణపతులు 6 feet to 7 feet ఆకుంటాయి. ఇటు కూడా అంతే. ఇక నెక్స్ట్ మనం పార్ట్ 2లో అయితే పెద్ద గణపతులు చూపిస్తాం మీకు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే. సబ్స్క్రైబ్తో పాటు లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎనర్జీ వచ్చి ఇంకా కొన్ని మరి ఇంకా వీడియోలు చేయొచ్చు. ఓకే, బాయ్ బాయ్.